ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజం ప్రార్థన, ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాం. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దేవనరుడెవ్వడు. పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దేవనరుడెవ్వడు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు. నీతో సమమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు, నీతో సమమెవ్వరు. ఈ దిన వాక్యం చదువుకుందాము. 113వ కీర్తన 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుని పోలిన వాడెవడు? ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు. ఈ కీర్తన నేపథ్యం ఏమిటంటే 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు ఉన్నటువంటి కీర్తనలను సాంవత్సరిక పండుగలప్పుడు, మరి ముఖ్యంగా పస్కా పండుగ సమయంలో పాడుకుంటారు. 113వ కీర్తన మరియు 114వ కీర్తనలు ఈ పస్కా పండుగ భోజనం సిద్ధపరిచిన తర్వాత ఆ భోజనం చేయడానికి ముందు పాడుకునేటువంటి పాట. గనుక ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ద్వారా పొందిన విడుదలని గుర్తుకు చేసుకొని పస్కా పండుగలో వారు దేవుని స్తుతించాలని, నీలాంటి వారు ఎవరని, నీతో సముడెవరని వాళ్ళు స్తోత్రిస్తూ పాడినటువంటి ఈ కీర్తన 113వ కీర్తన. ముఖ్యంగా మనము కీర్తన గురించి ఆలోచన చేస్తే, మన దేవుని పోలి ఉన్నవాడెవడు? ఈ మాట గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అలంకారం. యెహోవాను స్తుతి చేయడానికి ప్రారంభ పలుకులుగా 2వ వచనం 3వ వచనాన్ని మనం గమనిస్తే, ఇది మొదలుకొని ఎల్లకాలము అంటాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అంటాడు. నీ నామము స్తుతి నొందదగినదని కీర్తనకారుడు ఈ కీర్తనలో వర్ణిస్తూ వచ్చాడు. ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా 8-9 వచనాలను మనం గమనించినట్లయితే దేవుని గొప్పతనాన్ని వివరించి ఈ పదాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దరిద్రులను, బీదలను లేవనెత్తువాడని, ఉన్నతమైన స్థానంలో ఉంచువాడని, అంత మాత్రమే కాదు, సంతానం లేని వారికి సంతానం ఇచ్చేవాడని దేవుని కీర్తనలో గొప్పగా వర్ణిస్తున్నట్లుగా, మహిమపరుస్తున్నట్లుగా మనం ఆయన గొప్పతనాన్ని చూస్తాం. గనుక ఆయనను పోలిన వాడెవడు అని మనము కూడా ఇప్పుడు ఆయనను స్తుతించబద్దులమై ఉంచున్నాం.
నరుల కొరకు ప్రాణం పెట్టిన వాడెవడు ఈ లోకంలో? మన యేసయ్య తప్ప. నరులందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి వారు ఎవరున్నారు ఈ లోకంలో? మన యేసయ్య తప్ప. యేసు ప్రభువారు ఆయన కలువరి శిలువ యాగం చేసి ఆయన పవిత్రమైన రక్తాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి సమస్త మానవాళి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి దేవనరుడు. పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తత్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం అని వేదాలలో కూడా ఉందట. మన బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, మన కొరకు దేవుడే నరావతారి అయి పవిత్రుడైన ఆ దేవుడు పరిశుద్ధమైన తన రక్తాన్ని కారుస్తాడు అని. అలాగే కార్చాడు. ప్రవచనాలు నెరవేరాయి. యేసు ప్రభు వారిలో మనకు రక్షణ దొరికింది కనుక ఆయన రక్షణకర్తయని, ఆయన పాపుల రక్షకుడని, ఆయన మన విమోచకుడని, మన రారాజు అని మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన్ని ఘనపరుస్తాం, ఆయన మనపరుస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. 113వ కీర్తనలోని పాఠమంతా ప్రభువా మా జీవితాలకు సరిపోల్చినదిగా, దరిద్రులమైన మమ్మల్ని నీవు లేవనెత్తినావు, గొప్పవారిగా ఈ లోకంలో చేర్చుకున్నావు, మా పాపాలన్నీ క్షమించినావు, పవిత్రులుగా చేసినావు. అందును బట్టి వందనాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతి నొందదగినది. ఇది మొదలుకొని ఎల్లకాలం నీ నామము స్తుతి నొందదగినది. ప్రభు అని గొప్ప దేవుడు ఆయన, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వంటి వారెవరు ఈ లోకంలో, నీతో సమమెవరు అని మా హృదయాలలో మేము సంతోషిస్తూ నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఈ వేకోజాము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా మమ్మల్ని అందరినీ కాపాడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.